నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ మధ్యన నేను ఒక వెయిట్ లాస్ గురించి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది, ఒక ట్యాబ్లెట్ కొత్తగా భారతదేశంలో వచ్చింది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాన్ని అందరూ బాగా చూశారు, మంచి కామెంట్లే వచ్చాయి. దాంతోపాటు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏదో ఇంజెక్షన్ కూడా వచ్చిందని చెప్తున్నారండి, మరి దాని గురించి కూడా మీరు చెప్పట్లేదేమి, దాని గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు అన్నట్టుగా మీరు కొన్ని కామెంట్స్ రూపంలో రావడం వల్ల దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి చేస్తున్నాను. సో ఇప్పుడు యాక్చువల్గా వెయిట్ లాస్ తీసుకుని రావడానికి ఒక ట్యాబ్లెట్ రావడం అనేది భారతదేశంలో ఆల్మోస్ట్ 2 ఏళ్ల క్రితమే జరిగింది. అది ఎండోక్రైనాలజిస్టులు, కొంతమంది కార్డియాలజిస్టులు వాడటం అనేది జరుగుతూనే ఉన్నది. నేను కూడా 2 ఏళ్ల నుంచి వాడుతూనే ఉన్నాం. కాకపోతే వెయిట్ లాస్ గురించి మనం ముందు డైట్ అండ్ ఎక్సర్సైజ్ గట్టిగా ప్రమోట్ చేయాలి, దానివల్ల ప్రజలకు ఎక్కువ మంచి జరుగుతుంది. ట్యాబ్లెట్ అనేటటువంటి ఒక క్విక్ ఫిక్స్, అంటే సడన్గా ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు వెయిట్ తగ్గిపోవాలి, నేను అన్నం మానను, నేను ఎక్సర్సైజ్ నేను చేయలేను అనేటటువంటి ఒక తప్పు ఐడియా ఇస్తున్నానేమో అనేటటువంటి దానికి ఇంతకాలం రీసెర్చ్ చేస్తూ వచ్చా. కానీ సరే, ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్నీ ప్రజలకు తెలియడం అవసరం. కొంతమందికి ఎస్పెషల్లీ ఎవరైతే జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అధిక బరువు వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, నీ రిప్లేస్మెంట్కి వెళ్తుంటారో, వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ అవ్వచ్చు, కానీ అధిక బరువు ఉండటం వల్ల మళ్ళీ రెండోసారి వస్తుంటారు. ఇది మా మిత్రుడు ఒక ఆర్థోపెడిషియన్ ఒక పేషెంట్ నాకు రెఫర్ చేశారు. ఆయన చెప్పాడు ఈ మాట. సో వెయిట్ లాస్ కాకపోతే నేను జాయింట్ రిప్లేస్మెంట్ చేయను, ముందు మోవా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వెయిట్ లాస్కి ట్యాబ్లెట్ ఏదో చెప్తున్నాడు ఆయన, అది తీసుకునిరా అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కొంతమందికి మనం వెయిట్ లాస్ అనేది తొందరగా తగ్గించకపోతే వాళ్ళ శరీరానికి జబ్బుల ద్వారా జరిగే డ్యామేజ్ ఎక్కువ. ఒకటి, నీ జాయింట్ దెబ్బతినడం, మోకాలు దెబ్బతినడం. రెండవది, అధిక బరువు వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోలేక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఊపిరి సరిగ్గా ఆడక దాంతో బీపీ పెరిగి ఇట్లా దానివల్ల మళ్ళీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్లా రకరకాల ఒక విషవలయంలో చిక్కుని తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ, అంటే కాస్మెటిక్గా నేను బరువు తగ్గుతాను, మంచి అపియరెన్స్ కోసం తగ్గుతాను అని ఒక రకం, అది తప్పు కాదు, అది ఒక డెఫినెట్గా మంచిదే. జబ్బు వల్ల ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రము నువ్వు ఎక్సర్సైజ్ చేయండి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలిగితే పాపం వాళ్ళకి మోకాళ్ళు దెబ్బతింటే వాళ్ళు ఎక్సర్సైజ్ ఏం చేయగలరు. సో వాళ్ళకి ట్యాబ్లెట్ అనేది అవసరము అని ఒక ఉద్దేశంతో ట్యాబ్లెట్ గురించి చెప్పాను. సో అది దాని గురించి నేను మళ్ళీ పునరావృతం చేసుకోదలుచుకోలేదు. ఇప్పుడు గత 2 నెలలుగా అదే ట్యాబ్లెట్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాబ్లెట్ కంటే కొంచెం తర్వాత ఫార్ములేషన్, నేను ఒక రకంగా బెటర్ కూడా కావచ్చు, మోర్ పవర్ఫుల్ ఫార్ములేషన్ ఒక ఇంజెక్షన్ రూపంలో వచ్చింది. సిమాగ్లూటైడ్ అనేటటువంటిది ట్యాబ్లెట్, సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ కూడా ఉన్నది. కానీ ఈ 2 కాకుండా కొత్త ఫార్ములేషన్ అనేటటువంటిది అమెరికాలో కొన్ని సంవత్సరాలుగా, అట్లీస్ట్ ఒక 5 ఏళ్లుగా అమెరికాలో నడుస్తోంది. అదే ఇంజెక్షన్ అదే పేరుతోటి ఇండియాలో 4 రోజుల క్రితం లాంచ్ చేశారు. దాని పేరు మౌంజారో అనేటువంటి ఇంజెక్షన్. ఇది ప్రధానంగా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడింది, కనుగొనబడింది. ఇప్పుడు సెమాగ్లూటైడ్ అయినా, రైబల్సస్ అనేటటువంటి బ్రాండ్తో వస్తున్నటువంటిదైనా, ఈ మౌంజారో అనేటటువంటిదైనా ఇంజెక్షన్ అయినా సరే షుగర్ ఉన్న వాళ్ళకి కనిపెట్టబడింది. ఎందుకు? షుగర్ ఉన్న వాళ్ళలో 95% మంది అధిక బరువు వల్ల షుగర్ తెచ్చుకున్న వాళ్ళకి బరువు తగ్గితే షుగర్ తగ్గిపోతుంది. ఎవరైతే నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో చెప్తున్నారో నేను షుగర్ రివర్స్ చేయగలను అని, వాళ్ళు చేసేదల్లా సింపుల్ మెకానిజం. ఎవరైతే అధిక బరువు ఉన్న వాళ్ళలో వాళ్ళు బరువు తగ్గించడానికి షుగర్ తగ్గిస్తారు. అందరికీ 90% పనిచేస్తుంది. కానీ మిగతా 5% ఎవరందరూ మిగతా వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ భారతదేశంలో ఇది కామన్, సన్నగా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. అది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి షుగర్. అది దురదృష్టవశాత్తు వాళ్ళకి కొంచెం తక్కువ వయసులో వస్తుంది, అధిక బరువు లేకపోయినా కూడా వస్తుంది. ఇంకొక రకం ఆఫ్కోర్స్ అది చిన్నపిల్లల్లో వచ్చేటటువంటిది, మనం దాని గురించి మాట్లాడట్లా. పెద్దవాళ్ళల్లో లీన్ డయాబెటిక్స్, ఒబీస్ డయాబెటిక్స్, అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో, సన్నగా ఉన్న వాళ్ళలో వచ్చే షుగరు, లావుగా ఉన్న వాళ్ళలో షుగర్. లావుగా ఉన్న వాళ్ళలో ఒక రకం అదృష్టవంతులు, వాళ్ళకి బరువు తగ్గితే షుగర్ రివర్స్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి బరువు తగ్గించడం ద్వారా మన షుగర్ని రివర్స్ చేయొచ్చు. ఆ బరువు తగ్గించే భాగంలో ఎలా బరువు తగ్గించడం మనం అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ వచ్చింది, అది సెమాగ్లూటైడ్ లేదా రైబెల్సస్. అదే మెకానిజం, ఎగ్జాక్ట్గా అదే మెకానిజం ఉన్నటువంటి ఇంకొక ఇంజెక్షన్ మౌంజారో. ఇది ఒక కొత్త రకమైన ఇంజెక్షన్. ఇది వారానికి ఒక్కసారి తీసుకోవాలి.
అలాగా ఎంతకాలం తీసుకోవాలో నేను చెప్తాను. ఒక వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటే అది బరువు తగ్గిస్తూ ఉంటుంది. ఇది ఏదో సరదాగా అపీరెన్స్ కోసం బరువు తగ్గేందుకే అని కాదు. ఇప్పుడు నేను వీడియో చేస్తుంటానంటేనే అదే అర్థం. ఇది అమెరికాలో USFDA అంటారు. వాళ్ళకు ఒక గవర్నమెంట్ బాడీ అది. వాళ్ళు చెప్తారు ఈ మందు తీసుకోవచ్చు ప్రజలు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. USFDA అంటారు. భారతదేశంలో కూడా ఉంది అది. భారతదేశంలో అలాగే అమెరికాలో షుగర్ లేని వాళ్ళకు కూడా బరువు తగ్గడానికి రైబెల్సస్ టాబ్లెట్, మాంజారో ఇంజెక్షను అది క్లియర్ చేయబడింది. సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకే అంటున్నారు కదా, షుగర్ లేని వాళ్ళు తీసుకోకూడదా అని మీరు అనుకోవద్దు. ఒట్టిగా షుగర్ లేకపోయినా బరువు తగ్గడానికి మాత్రమే ఇది గవర్నమెంట్ నుంచి భారతదేశంలో ఈ మధ్యన అమెరికాలో 5 ఏళ్ల క్రితమే క్లియరెన్స్ ఇవ్వబడినటువంటి ఇంజెక్షన్ ఇది. సో దీన్ని తీసుకోవటం వల్ల కొన్ని ఏమంటే ఆఫ్ లేబుల్ అంటారంటే ఉద్దేశించబడింది కాకుండా మిగతా ఇండికేషన్ అట్లాంటిది కాదు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇండికేషన్కే మనం వాడుతున్నాం. ఇకపోతే ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది? ఇంజెక్షను ఇప్పుడు జనరల్గా ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పబోయే ముందు పూర్తిగా పొట్ట నిండా ఎవరైనా అన్నం తిన్నారనుకోండి, అప్పుడు అయ్యే మార్పు లేదో ఒక్కసారి చెప్తాను మీకు. పొట్ట నిండా ఎవరు అన్నం తిన్నారో పొట్ట నిండిపోయింది, ఇంకా అన్నం తినడం ఆపాలి వీళ్ళు, లేకపోతే పొట్ట మరి సాగిపోయే అవకాశం ఉంది అని పొట్ట కనిపిస్తుంది. పొట్ట ఏం చేస్తుంది? బ్రెయిన్కి చెప్తుంది అన్నం తిన్నాడు ఈ నా శరీరం ఉన్న అతను, సో లేకపోతే ఆవిడ ఇక చాలు అని చెప్తుంది. వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది? పొట్ట ఒక హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే మనకి ఆకలి తగ్గిపోతుంది, ఇక తిండి చాలు అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అది. సో ఈ పొట్టకి బ్రెయిన్కి ఉన్నటువంటి మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉందో అవి 2 హార్మోన్స్ అన్నమాట. సో పొట్ట ఎప్పుడైతే సాగిందో ఈ 2 హార్మోన్లు పొట్టలో సెక్రెట్ అయ్యి అది మెదడుకి వెళ్తాయి. 2 హార్మోన్స్ ఉన్నాయి. సో అదే హార్మోన్స్ ఏం చేస్తాయి? శరీరం అంతా యాక్ట్ చేస్తాయి. ఒకటి పొట్ట సాగంగానే అది మెదడుకి చెప్తుంది నువ్వు తినడం ఆపేమని చెప్పు అని. అలాగే పక్కన ఉన్నటువంటి ప్యాంక్రియాస్కి చెప్తుంది దానికేంటి పొట్ట నిండుగా ఉంది, కాసేపట్లో షుగర్ పెరగబోతోంది, నువ్వు ఇన్సులిన్ సెక్రెట్ చేయి అని ప్యాంక్రియాస్కి చెప్తుంది. కింద పేగులకి చెప్తోంది ఇదిగో పొట్ట నిండి అని నేను, నీకు కాసేపట్లో తిండి రాబోతోంది, నీకు కావాల్సినటువంటి లాలాజలం లాంటి జ్యూసెస్ ఏవైతే ఉన్నాయి, డైజెస్టివ్ జ్యూసెస్, అన్నం అరిగించిన జ్యూసెస్ నువ్వు మొదలుపెట్టు అని చెప్తుంది. పొట్టలో సింపుల్ పొట్టలో అంత తెలివి ఉన్నదని మీరు వింటే ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రకృతి అంత తెలివిగా హ్యూమన్ బాడీని తయారు చేసింది. సో ఇదంతా కూడా 2 హార్మోన్స్ వల్ల జరుగుతుంది. పొట్ట నిండాలి, నిండితే ఈ 2 హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. GLP-1 అని ఒకటి, GIP అని పేర్లు చెప్పడానికి చెప్పాను కానీ 2 హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. మనము పొట్ట నిండకుండా ఈ 2 హార్మోన్స్ని మనం స్టిమ్యులేట్ చేసామనుకోండి, మనకి ఈ ఆకలి తీరడం అలాగే ఇవన్నీ చేంజెస్ కూడా మనం రీక్రియేట్ చేయవచ్చు అనేటటువంటిది ఒకడికి ఎవడికో తట్టింది. వాడు ఎంత తెలివైన వాడు ఉంటాడో చూడండి. అన్నం తినక్కర్లేదు, కానీ అన్నం తింటే వచ్చే చేంజెస్ అన్నిటిని కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. రైబెల్సస్ టాబ్లెట్తో కూడా అంతే, మాంజారో ఇంజెక్షన్తోనూ అంతే. కరెక్ట్గా పొట్ట నిండితే ఏవైతే హార్మోన్స్ సెక్రెట్ అవుతాయో ఆ హార్మోన్స్ని ఇది ప్రమోట్ చేస్తుంది మాంజారో ఇంజెక్షన్. అప్పుడు ఏమవుతుంది? మెదడు ఇక ఆకలి చంపేస్తుంది అది. సో ఆకలితో ఇంకా తినబుద్ధి కాదు. మీరు ఇష్టమైన తినబుద్ధి ముందు పెట్టినా కూడా మీకు తినాలన్న కోరిక రాదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. సో ఫ్యాట్ కరుగుతుంది. అలాగనే పేగులకి కోర్స్ పేగులకి కూడా హార్మోన్స్ సెక్రెట్ చేయమని సంకేతం వస్తుంది. సో ఇవన్నీ కూడా నిండు పొట్ట ఎలా ఉంటుందో దాన్ని రీక్రియేట్ చేస్తుంది. సో మీకు ఆకలి వేయదు. ఈ భాగంలో ఆకలి వేయదు కాబట్టి పొట్ట నిండుగా ఉండడం కొంచెం ఎక్కువ చేస్తుంది. ఏం చేస్తుంది? కొంచెం వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లాగనే మరి పేగుల మీద యాక్ట్ చేసింది కదా. సో కొంతమందికి కొన్ని రోజుల పాటు విరోచనాలు రావచ్చు. ఇవి దీని సైడ్ ఎఫెక్ట్స్. సో ఎప్పుడైతే ఆకలి తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుందో దాన్ని ఎలా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 గంట సేపు ఉండొచ్చు, ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత గంటన్నర సేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ వాంతి వచ్చినటువంటి ఫీలింగ్ తగ్గిపోతుంది. సో ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. మెకానిజం ఆఫ్ అది ఎలా పనిచేస్తుందో వల్ల వచ్చే జనరేట్ అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్లీ. సో సరేనయ్యా, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాను, నేను ఇంజెక్షన్ కూడా తీసుకుంటాను, మరి నాకు ఎంత వెయిట్ లాస్ వస్తుంది అనేటటువంటిది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ 2 స్ట్రెంగ్స్లో వస్తుంది. ఒకటి 2.5 మిల్లీగ్రామ్స్, 2.5 మిల్లీగ్రాములు, 5 మిల్లీగ్రాములు. మిగతావి 15 దాకా ఉన్న భారతదేశంలో ఇంకా అవి రాలా. భారతదేశంలో 2.5 మిల్లీగ్రాముల ఇంజెక్షన్, 5 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ వచ్చింది. ఇది వారానికి ఒక్కసారి తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే
ఇది 15 నుండి 20% బరువు మీరు తగ్గుతారు. ఎవరైనా 100 కిలోలు ఉంటే 15 నుండి 20 కిలోల దాకా తగ్గొచ్చు. 5 మిల్లీగ్రాముల ఇంజెక్షన్, మ్యాక్సిమం డోస్ ఆఫ్ ఇంజెక్షన్తో సంవత్సరంన్నర తర్వాత తీసుకునే 72 వారాలు అంటే సంవత్సరంన్నర తర్వాత ఇంత వెయిట్ లాస్ స్టడీస్లో కనుగొనబడింది. సో అదే గనక మనకి ట్యాబ్లెట్ రూపంలో అయితే గనక అది ఒక 10 నుండి 12 కిలోలు, ఇది కొంచెం 15 నుండి 20 కిలోలు 100కి, అంటే 15%, 15 to 20% అంటున్నా. దాని మీ బరువు బట్టి ఎంత తగ్గుతారో అంత చూసుకోండి. సరే, ఇప్పుడు ఇది ఎంతమందిలో అంటే ఇప్పుడు 85% మందిలో ఇదే ఇంజెక్షన్ మనం 100 మందికి ఇచ్చామనుకోండి, అధిక శాతం 80% మందికి ఒక 5 నుండి 10 కిలోల దాకా డెఫినెట్గా తగ్గుతారు అనేటటువంటిది మనకి స్టడీస్లో తెలుస్తోంది. దీన్ని బట్టి డోస్ ఎలాగో చెప్పాను నేను. వారానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. 2.5 మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్తో స్టార్ట్ చేస్తాం. అది ఒక నెల రోజులు ఇస్తాం. నెల రోజుల తర్వాత దాన్ని ఇంజెక్షన్ డోస్ డబుల్ చేసి 5 మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్ వారానికి ఒక ఇంజెక్షన్ తరఫున మనం ఇస్తాం. సో ఈ ఇంజెక్షన్ ఖరీదు ఎంత, టాబ్లెట్ ఎంత ఖరీదో ఇంజెక్షన్ సుమారుగా అంతే ఖరీదుకి వస్తుంది. ఒక ఇంజెక్షన్ ఖరీదు అంతే సింపుల్ ఏం కాదు, 3,500 రూపాయలు. ఒకటి 2.5 మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్ దగ్గర సుమారుగా ఒక 4,375 అంటే 4,500 వేసుకుంది. 3,500, 4,500, సుమారుగా 4,500. ఏది 5 మిల్లీగ్రాముల ఇంజెక్షన్. సో ఒక 4 నెలల రోజుల తర్వాత హైక్ చేస్తామని చెప్పాను కదా. సో వారానికి ఇది దగ్గర 3,500 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 4,500 తర్వాత అవుతుంది. ఇది 4 అంటే నెలకి ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోవచ్చు. ఇది నెల రోజులు చాపేది కాదు, కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. ఇది అంతా చీప్ ఇంజెక్షన్ అయితే కాదు, నేను కాదంటలా. కానీ ఇనీషియల్గా కొంత ఖరీదు ఉన్నప్పటికీ దీనివల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడం వల్ల షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గడం వల్ల షుగర్ ట్యాబ్లెట్లు తగ్గుతాయి. సో దాని ద్వారా ఈ ఖరీదు మీకు ఆదా అయ్యే అవకాశం ఉన్నది. అఫ్కోర్స్ ఇది చీప్ అని మాత్రం డెఫినెట్గా చెప్పట్లేదు, కాస్ట్లీ ఇంజెక్షనే. కానీ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఓవర్ టైం మీరు చూసుకున్నట్లయితే మిగతా మందులు తగ్గడం, బరువు తగ్గడం. సో బరువు తగ్గడం వల్ల మన జాయింట్స్ నిలవడం, అట్లాగనే మనకి మిగతా ప్రాబ్లమ్స్ ఊపిరి తీసుకోవడం, లైక్ బరువు తగ్గడం వల్ల బీపీ తగ్గడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి కాలానుసారంగా మనకి వచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్స్. దాన్ని మనం డబ్బులతో కొనలేనట్టు, డబ్బులతో మెజర్ చేయలేనటువంటి బెనిఫిట్స్ అవి. నేను చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్న స్టడీస్లో సంవత్సరన్నర పాటు చూశారు. 72 వారాలు అంటే సంవత్సరన్నరలో 20% దాకా బరువు తగ్గే అవకాశం ఉన్నది. అంతా మీరు దీని గుణగణాలను తెగ పొగుడుతున్నారు, బాగానే ఉంది. దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు అనిపించాలి. ఇప్పుడు చివరి చెప్తా, దాని ఎఫెక్ట్ వేరు, ఎఫెక్ట్ చెప్పాలి, సైడ్ ఎఫెక్ట్ కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు ఏ పని చేసినా దానివల్ల మనకి బెనిఫిట్ ఎంత, రిస్క్ ఎంత అని చూస్తారు. రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత అని చూడరు. బెనిఫిట్, రిస్క్ రెండు చూస్తారు. ఇప్పుడు ఒక మందు గురించి చెప్పంగానే వెంటనే సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అడుగుతారు. సైడ్ ఎఫెక్ట్ అనేది నేను చెప్తానండి. ముందు ఎఫెక్ట్ చూడండి. ఎఫెక్ట్ చూసిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్ గురించి మీరు తెలుసుకోండి అని చెప్పేసేటువంటిది నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఇంటర్నెట్లో మనకు కామన్గా కనిపిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ లాంచ్ అవ్వగానే చెప్పేది ఏంటి, ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, తీసుకోకండి. సరేనయ్యా, మరి ఇంజెక్షనల్ బెనిఫిట్స్ ఏంటి? నేను ఇప్పుడు దాకా బెనిఫిట్స్ చెప్పుకొచ్చాను కదా. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటంటే చాలా తక్కువగా ఉన్నాయి. కొంతవరకు నేను ఆల్రెడీ చెప్పేశాను. ఏంటి, వాంతి వచ్చినట్టు అనిపించవచ్చు, ఇనీషియల్గా కొంతకాలం కొన్ని రోజులు విరోచనలాగా వచ్చినట్టు అనిపించవచ్చు. ఇది ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుందని చెప్పాను కాబట్టి ఆల్రెడీ ప్యాంక్రియాస్ జబ్బు ఉన్నట్లయితే, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, మిగతా ఇతరత్ర ఏ ప్రాబ్లం వలన ఎవరికైనా ఆల్రెడీ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఇవ్వడం చేయకూడదు. ఎందుకంటే ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్యాంక్రియాస్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఎలుకల్లో ఎవరికైతే రైబల్సస్ అట్లాగే మోంజారో ఇంజెక్షన్ ఎలుకల్లో ఇచ్చినప్పుడు వాళ్ళు పరీక్ష చేయగా థైరాయిడ్ క్యాన్సర్ ఎలుకల్లో వచ్చింది. ఇప్పుడు దాకా ఇన్ని వేల మందిలో, అమెరికాలో లక్షల మందిలో మనుషుల్లో రావడం కనుగొనలేదు. ఒక్క మనిషికి కూడా థైరాయిడ్ క్యాన్సర్ ఈ ఇంజెక్షన్ వల్ల రాలేదు. ఇప్పుడు దాకా రిపోర్టెడ్ కాదు, ఫ్యూచర్లో నాకు తెలియదు. అందువల్ల థైరాయిడ్ క్యాన్సర్ ఆల్రెడీ ఎవరికన్నా ఉన్నట్లయితే వాళ్ళలో మాత్రము ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరగదు. సో మనం ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లయితే దాని రిస్క్ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉన్నాం. సో అలాగే గర్భిణీ స్త్రీలు, అలాగే పాలిచ్చే తల్లులు, అలాగే చిన్నప్పుడే డయాబెటీస్ వచ్చే చిన్నపిల్లల్లో డయాబెటీస్ వచ్చే టైప్ 1 డయాబెటీస్ అంటాం, అట్లాంటి వాళ్ళు, ఈ కేటగిరీస్ వాళ్ళు ఈ ఇంజెక్షన్ తీసుకోరాదు. చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిన వాళ్ళకి, టైప్ 1 డయాబెటీస్ అనేటటువంటి వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకి, ఆల్రెడీ
థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ క్యాన్సర్ హై రిస్క్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, అట్లాగే ఆల్రెడీ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, లేదా ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతిన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం డేంజరస్, తీసుకోవద్దు. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే డాక్టర్కి వెళ్ళమంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళలో తీసుకోకూడదు. సో ఇది అండి ఈ ఇంజెక్షన్ యొక్క ఎన్నిసార్లు ఇవ్వాలి, దాని ఖరీదుతో సహా అని చెప్పాను. సో ఇంజెక్షన్ పేరు మౌంజారో. అది మా హాస్పిటల్లో అయితే మేము ఇస్తున్నాం. మీరు మీ దగ్గర ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కాంట్రా ఇండికేషన్స్, అంటే ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి లిస్టులో మీరు లేనట్లయితే, మీకు అధిక బరువు ఉన్నట్లయితే మీరు నిస్సంకోచంగా ఈ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. నేను అంతకుముందు చెప్పిన ట్యాబ్లెట్ కంటే ఇంజెక్షన్ కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి నేను పర్సనల్గా ఏం చేస్తానంటే, ఎవరన్నా వెయిట్ లాస్ కావాలి అని వచ్చిన వాళ్ళల్లో ట్యాబ్లెట్ ముందు ఫస్ట్ వాళ్ళకి 1 గంట సేపు డైట్ ఎక్సర్సైజ్ గురించి విపులంగా చెప్పి, ఇంజెక్షన్ తీసుకున్న, ట్యాబ్లెట్ వేసుకున్న, మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు ఒక అలవాటు కింద మీరు చేయనట్లయితే, మీరు ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత, ట్యాబ్లెట్ ఆపేసిన తర్వాత మళ్ళీ తిరిగి మీకు బరువు వస్తుంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 6 నెలల్లో 85% మందిలో, అంటే బెరిట్రిక్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో కూడా 85% మందిలో, 84-85% మందిలో తిరిగి బరువు మొత్తం వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే మనిషిలో యాటిట్యూడ్ మారటంలా, మనిషి వాళ్ళ బిహేవియర్ మార్చుకోవటంలా ఒక క్విక్ ఫిక్స్ కావాలి. ఏదో అంటే ఆపరేషన్ చేసినట్టుగా తీసేయాలి, తీసిన తర్వాత మళ్ళీ నేను అంతే అన్నం తింటా, ఎక్సర్సైజ్ చేయను అంటే ఈ రెండు కూడా టెంపరీ బెనిఫిట్ మాత్రమే ఇస్తాయి, పర్మనెంట్గా ఉండదు. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్తో జోడించి మాత్రమే ఇది చేయడం అనేది ఎంతైనా ముఖ్యమండి. సో మౌంజారో ఇంజెక్షన్ గురించి ఇవాళ మీకు ఒక రకమైన అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాన్ని నేను చదివి ఈసారి, అంటే క్రిటికల్ కామెంట్స్ లేకుండా, ఇప్పుడు జనరల్గా కామెంట్స్లో 56% మంది పాపం నా వీడియో నచ్చక అడ్వర్స్ కామెంట్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి తిరిగి రిప్లై చేయాల్సిన పని లేదు. జెన్యున్గా ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దాన్ని తిరిగి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.